ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఉదయం మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడుల వలన 2,63,411 మందికి ఉద్యోగాలొచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. దీనివలన 2,400 మందికి ఉపాధి కలగనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించనున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 88,747 కోట్ల ఆదాయం రానుంది. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి కానుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ 80 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. దీంతో 2,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల కోసం ఈ సంస్థ 1,046 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీని ద్వారా 2,381 మందికి ఉపాధి కలగనుంది. దీనికి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,174 కోట్ల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదిస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులకు, వీటితో పాటు సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టు బనకచెర్ల ప్రాజెక్టుపై కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం ఉంది. గడిచిన 6 నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మంత్రులందరి నుంచి పర్ఫార్మెన్స్ రిపోర్టులను తీసుకున్న సీఎం వాటిపైన తన వద్ద ఉన్న రిపోర్టుల వివరాలతో కలిపి కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.